ఈరోజు ఫిలిప్స్ రేఖ. ఈ ఫిలిప్స్ అనే రేఖ ఏడబ్ల్యూ ఫిలిప్స్ ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త పేరు మీదనే ఫిలిప్స్ రేఖ అని పిలవడం జరుగుతుంది. అంటే సాధారణంగా ద్రవ్యోల్బణానికి మరి ప్రతి ద్రవ్యోల్బణానికి నిరుద్యోగితకు ద్రవ్యోల్బణంకు గల సంబంధం మరి విలోమ సంబంధము, అనులోమ సంబంధమా? నిరుద్యోగిత పెరిగినప్పుడు మరి నిరుద్యోగిత రేటు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుందా తగ్గుతుందా? ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు నిరుద్యోగిత పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఈ మేజర్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించినటువంటి భావనలని ఏవైతే ఉన్నాయో, ఫిలిప్స్ యూకే ఆర్థిక వ్యవస్థని ఆధారంగా చేసుకొని ఒక రేఖని రూపొందించడం జరిగింది. ఈ రేఖ అనేది ద్రవ్యోల్బణానికి నిరుద్యోగితకు మధ్య ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 1851, 1861, 1913 మధ్య కాలంలో యూకేలో అతనికి లభించినటువంటి సమాచారం ఆధారంగా చేసుకొని ఎకనామిక్ అనే పత్రికలో ఒక వ్యాసాన్ని ప్రచురిస్తాడు ఏడబ్ల్యూ ఫిలిప్స్. ఇతను 1858 సంవత్సరంలో నిరుద్యోగిత రేటు మరియు ద్రవ్య వేతనం రేటుకి మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణం అనేది, నిరుద్యోగిత అనేది ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంటుందా, లేదా విలోమ సంబంధం కలిగి ఉంటాయా, లేదా ద్రవ్యపరమైన కోశపరమైనటువంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా, ఉంటే అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేటువంటి అంశాలను ఏడబ్ల్యూ ఫిలిప్స్ అధ్యయనం చేశాడు. సాధారణంగా ఫిలిప్స్ రేఖని ద్రవ్యోల్బణంకి నిరుద్యోగులకు మధ్య గల విలోమ సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. నిరుద్యోగిత తక్కువగా ఉన్నప్పుడు, అల్పంగా ఉన్నప్పుడు మరి ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని, మరి ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు నిరుద్యోగిత పెరుగుతుంది అని ఇతను యూకే ఆర్థిక వ్యవస్థని ఆధారంగా చేసుకొని, యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక వ్యవస్థని ఆధారంగా చేసుకొని వివరించడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణ సమయంలో కూడా ఫిలిప్స్ రేఖ ఏ విధంగా ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటుంది? వేతన స్థాయికి మరి సప్లై వ్యయంకి మధ్య గల సంబంధం ఏంటిది? మరి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఉత్పాదకత కూడా పెరిగితే మరి ద్రవ్యోల్బణం ఏర్పడుతుందా, ఏర్పడదు? సాధారణంగా ఏర్పడదు, ఏర్పడడానికి అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా వేతనాలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు నిరుద్యోగిత తగ్గుతుందని, మరి వేతన రేటు తగ్గినప్పుడు నిరుద్యోగిత పెరుగుతుందని ఇతను ఫిలిప్స్ రేఖ ఆధారంగా చేసుకొని, ఫిలిప్స్ రేఖని ఒక రేఖ ఆధారంగా ఇతను భావనలని ప్రతిపాదించడం, అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి అతని పేరు మీదుగానే ఈ రేఖని ఫిలిప్స్ రేఖ అని పిలవడం జరుగుతుంది. అంటే సాధారణంగా వేతన రేటు పెరుగుదలకు నిరుద్యోగిత రేటుకు విలోమ సంబంధం ఉంటుందని, అది నిరుద్యోగిత రేటునికి మరి ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని అధ్యయనం చేస్తుందని ఇతను నిరూపించడం జరిగింది. అందువల్లనే ఫిలిప్స్ రేఖని, అంటే సాధారణంగా ఏడబ్ల్యూ ఫిలిప్స్ అభివృద్ధి, మనం యూకే ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకున్నాం. మరి యూకే అనేది ఏంటిది? అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ. కాబట్టి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థని ఆధారంగా చేసుకొని ఫిలిప్స్ రేఖను ప్రతిపాదించడం జరిగింది ఫిలిప్స్. అంటే మరి ద్రవ్యోల్బణం అన్నప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ 2 రకాల ద్రవ్యోల్బణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, 2 వ్యయ ప్రేరిత లేదా సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం.
మరి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఏ విధంగా సంభవిస్తుంది? మనం చాలా ఇదివరకి మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ క్లాసెస్లలో మనం డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం డిస్కస్ చేశాం. మరి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఏ విధంగా ఉంటుంది? దీని యొక్క మార్క్ మరి ఉత్పాదకత పైన, ఉత్పత్తి పైన, ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే జనాభా పెరుగుదల అనేది అధికంగా ఉంటుందో, అధిక జనాభా వృద్ధి రేటు ఉన్నప్పుడు మరి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి? అధిక జనాభా వృద్ధి రేటు ఉన్నప్పుడు, వస్తువు ఉత్పత్తి రేటు తక్కువగా ఉన్నప్పుడు, జనాభా వృద్ధి రేటు అధికంగా ఉండి వస్తువు ఉత్పత్తి రేటు తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ అనేది వస్తువు ఉత్పత్తికి అధిక డిమాండ్ పెరుగుతుంది. మరి వస్తువు ఉత్పత్తికి అధిక డిమాండ్ పెరగడం మూలాన వస్తువు యొక్క ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే వస్తువు ఉత్పత్తి డిమాండ్ పెరగడం ద్వారా వస్తువు యొక్క ధరలు పెరిగినప్పుడు ఏర్పడేటువంటిదే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. అయితే కొన్ని సందర్భాలలో ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు అతివృష్టి, అనావృష్టి సంభవించినప్పుడు, అంతర్గత బహిర్గత యుద్ధాలు సంభవించినప్పుడు, లేదా ఏమైనా కరువు కాటకాలు కానీ, లేకుంటే ఇంకా ఎర్త్క్వేక్స్ కానీ, ఈ న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా సాధారణంగా ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ ధరలు పెరిగి మరి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. దానిని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని పిలుస్తున్నాం అని పిలవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత లేదా సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం. ఇక్కడ ఎందుకు ఇట్లా పిలుస్తున్నాం అంటే, ఇక్కడ వ్యయ రేటు పెరుగుదల, ఉత్పత్తి కారకాలకు ఉన్నటువంటి సప్లై రేటు పెరుగుదల, అంటే వీటి యొక్క వ్యయం అనేది పెరిగినప్పుడు వీటి యొక్క ధరలు, ఉత్పత్తి కారకాలు ఎన్ని అని చెప్పుకున్నాం? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఉత్పాదకాలు, ముడి సరుకులు, ఉత్పత్తి కారకాలు, ఉత్పాదకాలు, వీటి యొక్క ధరలు పెరిగినప్పుడు, వీటి యొక్క ధరలు పెరగడం వలన వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం అధికం కావడం వలన ఉత్పత్తిదారుడు వస్తువు యొక్క ధరలు పెంచుతాడు. ఇది వ్యయ ప్రేరిత లేదా సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణంగా పిలుస్తూ ఉంటాం. ఈ రెండు రకాల ద్రవ్యోల్బణాలు కూడా మరి ఆర్థిక వ్యవస్థలో కొద్ది మేరకి మార్పు తీసుకొస్తుంటాయి. అంటే ఎలా అంటే, సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి ఉత్పత్తికి ఏర్పడుతుంది. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అంటే మామూలుగా సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఉత్పత్తి సిద్ధించిన తర్వాత డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఉత్పత్తి సిద్ధించిన తర్వాత. కానీ మరి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఇది ఉత్పత్తి స్థాయికి చేరుకోక ముందే ఏర్పడుతుంది. కొంచెం అడ్వాన్స్గానే ఏర్పడుతుంది, ముందుగానే. అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం కంటే ముందుగా చేకూరేటువంటిదే వ్యయ ప్రేరిత లేదా సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణంగా మనం పిలుస్తుంది. ఇది వేతన రేటు పెరుగుదలకి, ధరల పెరుగుదలకి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. వేతన రేటు పెరుగుదలకి నిరుద్యోగ రేటుకు విలోమ సంబంధం ఉంటుంది అని A.W. ఫిలిప్స్ అనే బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త నిరూపించారు. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం రేటుకు, నిరుద్యోగ రేటుకు గల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విలోమ సంబంధం అని, ఈ విలోమ సంబంధాన్ని మరి ఒక పర్టికులర్ రేఖ ద్వారా వివరించడానికి మరి ఫిలిప్స్ అనే బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త ప్రతిపాదించిన తర్వాత, ప్రయత్నం చేసిన తర్వాత దీనిని ఫిలిప్స్ రేఖగా పిలవడం జరిగింది. అంటే సాధారణంగా వివిధ ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం అన్నది పెరుగుదల, నిరుద్యోగిత అన్నది పెరుగుదల,
అన్నది ఒక ఇంటర్‌లింక్ కాన్సెప్ట్‌గానే మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆర్థిక మాంద్యం కానీ, ద్రవ్యోల్బణం కానీ, నిరుద్యోగిత కానీ ప్రతి ఆర్థిక వ్యవస్థలో తరచుగా సంభవించేటువంటి ఒక మార్పుగానే మనం చూడొచ్చు. ఎందుకు అంటే మనకు కీన్స్ ప్రకారంగా కూడా అతను కీన్స్ అంటాడు. ఏమంటాడు అంటే, ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామ క్రమం లోపట ఒక 10 నుండి 15 సంవత్సరాల కాలానికి గాని, ఒక 15 నుండి 20 సంవత్సరాల కాలానికి గాని, ఆ ఆర్థిక వ్యవస్థ లోపట వివిధ పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటారు. మరి వివిధ పరిణామాలు చోటు చేసుకుంటాయంటే ఏం పరిణామాలు అని? అంటే అది సౌభాగ్య దశ కానీ, ఆర్థిక మాంద్య దశ కానీ. అంటే సౌభాగ్య దశని చేరుకోవడానికి మరి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన వాటి యొక్క ధరలు క్రమక్రమంగా పెరుగుతూ ఉత్పత్తి కార్యకలాపాలలో అవి భాగమవుతూ క్రమక్రమంగా ఉత్పత్తి పెరుగుతూ, ఉత్పాదకాల రేటు పెరుగుతూ అవి మరి ఉత్పత్తికి సంబంధించినటువంటి భావనకి దోహదపడేవి. అంటే ఎప్పుడైతే ఉత్పాదకాలకి ముడి సరుకులకి మరి పెరుగుతూ వస్తుందో, వాటి యొక్క ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందో, ఆ దశ అన్నది మరి సౌభాగ్య దశని చేరుకునే వరకు కూడా అది క్రమంగా ఒక సైకిల్ చైన్ లాగా అది నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది, జర్నీ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే సౌభాగ్య దశని చేరుకుంటుందో అప్పుడు మళ్ళీ తిరిగి ఆర్థిక వ్యవస్థ లోపట అంటే ఇక అది పూర్తిగా అభివృద్ధి చెందిన దశగా మనం చూడొచ్చు. అప్పుడు ఎలా జరుగుతుంది? ఆయా ఆర్థిక వ్యవస్థలలో మళ్ళీ తిరిగి ఇక తిరోగమనం వైపు మళ్ళీ ప్రయాణం చేయవలసినటువంటి అవసరం మళ్ళీ మొదలవుతుంది. అంటే ఎందుకు ఇక్కడ 2 రకాలుగా చూడొచ్చు మనం. ఒకటి ఇక్కడ పూర్తిగా సౌభాగ్య దశని చేరుకునేంత వరకు కూడా పరిణామక్రమ దశ అనేది ఎలా ఉంది, మరి పూర్తిగా సౌభాగ్య దశని చేరుకున్న తరువాత పరిణామక్రమం అనేది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే అప్ స్టేజ్కి చేరుకోవడానికి ప్రయాణం అన్నది మరి త్వరితగతిన జరుగుతుందో, సౌభాగ్య దశని చేరుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరోగమనం వైపు కూడా ప్రయాణం అలానే జరుగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 దశలకి కూడా అదే కీన్స్ యొక్క దృష్టి లోపట వ్యాపార చక్రాల సిద్ధాంతాన్ని హిక్స్ అభివృద్ధి పరుస్తున్న సందర్భం లోపట మరి వీటిని వ్యాపార చక్రాల దశలని కీన్స్ అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భం లోపల కూడా సౌభాగ్య దశకి చేరుకోవడానికి ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత సౌభాగ్య దశకి చేరుకున్న తర్వాత, సౌభాగ్య దశని రీచ్ అయిన తర్వాత ఇక శ్రామికులు, వ్యవస్థాపకులు, ఉద్యమేదారులు, పెట్టుబడిదారులు అధిక లాభాలను గడిస్తారు, అధిక వేతనాలను గడిస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే కొంచెం ఇక్కడ ఒక బ్రేక్ ఏర్పడుతుంది, ఒక స్టక్ ఆఫ్ ఏర్పడుతుంది, ఒక స్టెబిల్ అన్నది ఏర్పడుతుంది, ఒక స్థాయి, ఒక స్థిరత్వం, ఒక దీన్ని ఏమంటారంటే ఒక స్టక్ ఫ్లేషన్ లాగా ఒక స్టక్ ఆఫ్ ఏర్పడుతుంది. అంటే ఆ దశ చేరుకున్న తర్వాత ఇక కొంచెం తిరిగి మళ్ళీ ఏమవుతుంది అంటే ఇక్కడ ఉత్పత్తిదారులకి ఉద్యమిత్వం సన్నగిల్లుతుంది, శ్రామికులకి నైపుణ్యం తర్వాత స్కిల్స్ లేక ప్రావీణ్యం సన్నగిల్లుతుంది. అక్కడి నుండి ఇంకా మళ్ళా తిరోగమనం వైపు ఆర్థిక వ్యవస్థ ప్రయాణం చేస్తూ వస్తుంది. అలా మళ్ళీ దేనిని చేరుకుంటుంది? ఆర్థిక మాంద్యాన్ని చేరుకుంటుంది. ఆర్థిక మాంద్యాన్ని చేరుకున్న తర్వాత తిరిగి మొత్తం కూడా మళ్ళీ ఆర్థిక వ్యవస్థ లోపల మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ
ఒక ప్రారంభ దశలో మళ్ళీ చిక్కుకు పడుతుంది. ఒక ప్రారంభ దశలో ఆర్థిక వ్యవస్థ అనేది ఒక మొదలవుతుంది. మళ్ళీ తిరిగి ఒక ప్రారంభ దశ నుండి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఉత్పత్తి కారకాలు, ఉత్పాదక సహజ వనరులు, మానవ వనరులు తిరిగి మళ్ళీ కొంత పుంజుకోవడం మొదలు పెడతాయి. కొంత పుంజుకోవడం మొదలుపెట్టి ఇక్కడి నుండి క్రమక్రమంగా మళ్ళీ పురోగతిని సాధించడం మొదలవుతుంది. ఇక తిరిగి మళ్ళీ ఆవిర్భావ దశగా ఇది చేరుకుంటాం. అక్కడి నుండి కొంచెం సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరువగా సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని కూడా పూర్తిగా చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి సౌభాగ్య దశని చేరుకుంటుంది ఆర్థిక వ్యవస్థ. ఈ విధంగా ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా సుమారుగా 15 నుండి 20 సంవత్సరాల కాలానికి గాను ఆర్థిక వ్యవస్థ లోపల అటు సౌభాగ్య దశ, ఆర్థిక అంటే ఒక హెచ్చు స్థాయి తర్వాత తగ్గు స్థాయి, ఇక్కడ 2 స్థాయిలను ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమం లోపల ఎదుర్కోక తప్పదు అంట ఆధునిక అర్థశాస్త్రవేత్త. అంటే సాధారణంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ద్రవ్యపరమైనటువంటి, కోశపరమైనటువంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రయత్నించిన సందర్భంలో మరి ఉత్పత్తి తగ్గి నిరుద్యోగితకు దారితీస్తుంది. నిరుద్యోగితను ఆర్థిక వ్యవస్థలో తగ్గించాలి అనుకుంటే ధరలు నిరంతరం పెరుగుతూ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది? ఇటు నిరుద్యోగిత, ఇటు ద్రవ్యోల్బణం. అంటే ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనేటువంటి బ్రిటిష్ అర్థశాస్త్రవేత్త ప్రకారంగా ద్రవ్య వేతనం లేని మార్పు మధ్య గల సంబంధం, నిరుద్యోగిత రేటుకు మధ్య గల సంబంధం, మరి ఇక్కడ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అనుబంధ సంబంధాన్ని ఆధారంగా చేసుకొని ఇతను నిరుద్యోగిత శాతాన్ని OX అక్షం పైన, ద్రవ్య వేతనాల రేటుని శాతాన్ని OY అక్షం పైన చూపిస్తూ ఈ ఫిలిప్స్ రేఖని ప్రతిపాదించాడు ఫిలిప్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త. ఇతని ప్రకారం ఫిలిప్స్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఫిలిప్స్ రేఖ అనేది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. OX యాక్సిస్ పైన నిరుద్యోగిత శాతాన్ని, OY యాక్సిస్ పైన వేతనాల రేటు శాతాన్ని, రేటు శాతాన్ని, మరి ఫిలిప్స్ రేఖ అనేది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్న సందర్భంలో కూడా ఫిలిప్స్ రేఖ అనేది నిరుద్యోగిత రేటుకు, వేతన రేటుకు మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. నిరుద్యోగిత రేటుకు, వేతన రేటుకు మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. ఈ రెండింటి మధ్య గల విలోమ సంబంధం కలిగి ఉంటుంది. దేనికి ఇటు నిరుద్యోగిత రేటుకు, ఇటు వేతన రేటుకు మధ్యన విలోమ సంబంధం కలిగి ఉంటుంది. ఇది వక్రరేఖాత్మకమైనది. ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. వక్రరేఖాత్మకమైనది, వక్రరేఖ ఆకారంలో ఉంటుంది. ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది unemployment and wage levels, real wages. అంటే ఇక్కడ వేతన స్థాయి పెరిగితే ఉద్యోగ స్థాయి తక్కువగా ఉంటుంది. ఈ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఒక చలాంకం పెరిగితే రెండవది తగ్గుతుంది. కాబట్టి ఈ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. కాబట్టి దీన్ని ఫిలిప్స్ ప్రతిపాదించాడు, విలోమ సంబంధాన్ని సూచించాడు. మరి ఫిలిప్స్ రేఖ ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ ఒక చలాంకము పెరిగితే మరొక చలాంకము తగ్గుతుంది, ఒక చలాంకము తగ్గితే మరొక చలాంకము పెరుగుతుంది. రెండింటికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అది వేతన రేటు, నిరుద్యోగిత శాతంలో నిజ వేతన రేటు
నిరుద్యోగిత శాతం కావచ్చు, ద్రవ్యోల్బణ రేటు నిరుద్యోగిత శాతం కావచ్చు. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది ఫిలిప్స్ రేఖ. మరి ఈ రేఖ ఆధారంగా నిరుద్యోగిత రేటుకు వేతనాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది? ఈ సంబంధాన్ని అధ్యయనం చేయడం కోసం ఫిలిప్స్ రేఖను ప్రతిపాదించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. నిరుద్యోగిత రేటు వేతనాల రేటు మధ్య ఒక సంబంధం కలిగి ఉంటుంది. నిరుద్యోగిత అనేది స్వతంత్ర చలాంకము, వేతన వృద్ధి రేటు అనేది ఆధార చలాంకం. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ నిరుద్యోగిత అన్నది ఏంటిది అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. మరి వేతన రేటు అన్నది ఏంటిది అంటే ఇక్కడ వేతనాల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని చూపిస్తుంది. వేతన రేటు సంబంధించినది కాబట్టి ఇది డిపెండెంట్ వేరియబుల్గా మనం చూడొచ్చు. అంతేకాకుండా వేతన వృద్ధి రేటు నిరుద్యోగిత మీద ఆధారపడి ఉంటుంది. వేతన వృద్ధి రేటు అన్నది నిరుద్యోగిత పైన ఆధారపడి ఉంటుంది. అంటే వేతన రేటు పెరిగినప్పుడు నిరుద్యోగిత రేటు మార్పు వస్తుంది. వేతన వృద్ధి రేటు నిరుద్యోగితకి విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ఫిలిప్స్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. సాధారణంగా ఫిలిప్స్ అర్థశాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి ఈ ఫిలిప్స్ రేఖ భావనలు ఓ ఎక్స్ యాక్సిస్ పైన అన్ఎంప్లాయ్మెంట్ రేటుని, ఓ వై యాక్సిస్ పైన మరి నిజ వేతన రేటుని, ద్రవ్య వేతన రేటుని లేదా ఇంట్రెస్ట్ రేటుని, వడ్డీ రేటుని చూపించినప్పుడు ఇక్కడ ఎస్ఆర్పిసి అనేది ఇక్కడ మనకి ఫిలిప్స్ కర్వ్గా మనం చూస్తూ ఉంటాం. ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇంకా మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది, ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇది మరి అన్ఎంప్లాయ్మెంట్ మరి OU1 ఉన్నప్పుడు ఇక్కడ మరి ఈ టీ అనేది మరి 3గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది కాస్త OU1 నుండి OU2కి తగ్గినప్పుడు ఇది OT3 నుండి OT2కి తగ్గింది. అప్పుడు బి సమతుల్య బిందువుగా ఉంటుంది. అదే OT3గా ఉన్నప్పుడు అప్పుడు సి సమతుల్య బిందువుగా ఉంటుంది. సి సాధారణంగా మనం ఈ బిందువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బిందువునే ఈక్విలిబ్రియం పాయింట్గా చూపిస్తాం కాబట్టి సి అనకుండా ఈ బిందువు వద్ద చూపిస్తుంది. అది రెండు కూడా మనకు తగ్గినప్పుడు OU నుండి OU2కి తగ్గినప్పుడు, O3 నుండి O2కి T2కి తగ్గినప్పుడు ఏమవుతుంది? సి నుండి ఇక్కడ బికి లేదా ఈ నుండి ఇక్కడ బికి షిఫ్ట్ అవుతుంది ఎస్ఆర్పిసి రేఖ. ఈ రెండు రేఖలు కూడా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి. విలోమ సంబంధాన్ని తెలుపుతాయి. ఇవి మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. ఎడమ నుండి కుడికి ప్రయాణం చేస్తాయి. అంతేకాకుండా వేతన వృద్ధి రేటు నిరుద్యోగితకి మధ్య విలోమ సంబంధం ఉంటుంది అని ఫిలిప్స్ రేఖలు వివరించడం జరిగింది. ఈ రెండింటి మధ్య గల సంబంధం మరి వక్రాత్మకమైనది. ఎందుకోసం అంటే ఇది ఎడమ నుండి కిందికి వాలి ఉన్నటువంటి రేఖని ఆధారంగా చేసుకొని ఇవి ప్రతిపాదించడం జరిగింది. అంటే ఓ ఎక్స్ అక్షం పైన నిరుద్యోగిత శాతాన్ని, ఓ వై అక్షం పైన వేతన రేటు శాతాన్ని, మార్పు రేటు శాతాన్ని మనం సూచించడం. సాధారణంగా నిరుద్యోగిత సుమారు 6% అనుకుందాం. అప్పుడు మరి 0% వేతనాల శాతం ఉంది. అది 6% కన్నా నిరుద్యోగిత ఎక్కువగా ఉన్నప్పుడు ఇక పెరగడం ప్రారంభమవుతుంది. ఎట్లా అప్పుడు వేతనాల మార్పు అనేది క్రమక్రమంగా 10% కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే 6%గా ఉంటుందో నిరుద్యోగిత శాతం, అప్పుడు వేతన ద్రవ్య శాతం అనేది 10%గా ఉంటుంది. అంటే ఇక్కడ విలోమ సంబంధం అనేది ఉంటుంది. యూనివర్సల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రియల్ వేజ్ రేట్. అంటే సాధారణంగా కార్మిక సంఘాలు, అదే ఇక్కడ మనం ఊహించుకోవచ్చు నిరుద్యోగిత ఎందుకు ఇక్కడ
ఉన్నప్పటికీ కూడా వేతన రేటు అనేది హెచ్చు స్థాయిలో ఉంది అంటే ఒక వేతన సంఘాలు బలపడటం, వేతన సంఘాలు పటిష్టంగా ఉండటం. అంటే దాదాపుగా మనం లాస్ట్ క్లాస్‌లో ఒక మాట చెప్పుకున్నాం. ఏంటి అంటే, ఈ శ్రామిక సంఘాలు అన్నవి మరి చాలా ఆహ్, ఆహ్, బలమైనటువంటి శక్తిగా ఎదిగాయి. కాబట్టి ఏమవుతుంది? శ్రామిక సంఘాలు బలమైనటువంటి శక్తిగా ఎదగడం వలన ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వాలనే శాసించేటువంటి స్థాయికి చేరుకున్నాయి ఈ శ్రామిక సంఘాలు. కాబట్టి కొన్ని సందర్భాలలో వేతనాలు పెంచవలసిందిగా ప్రభుత్వాల ముందు వేతన సంఘాలు, ఈ శ్రామిక సంఘాలు డిమాండ్ పెట్టి అవి ప్రభుత్వాలనే మరి తారుమారు చేసేటువంటి స్థాయికి కూడా ఎదగగలిగాయి శ్రామిక సంఘాలు. అభివృద్ధి చెందిన దేశాలలో మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మనం చెప్పుకోవచ్చు. అంటే వీటికి ఒక బలమైనటువంటి శక్తిగా ఉంది అని నేను చెప్తున్నాను. వీటి యొక్క ప్రభావితం అనే శక్తి కూడా అధికంగా ఉంటుందని చెప్తున్నాను. దీని ద్వారా ఇక్కడ సుమారుగా అంటే వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం కావచ్చు, లేదా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం కావచ్చు. ఇవి ఇటు 2 ధరల స్థిరత్వాన్ని సాధించాలనేటువంటి ఒక నిరుద్యోగిత రేటుని ఎక్కువ వేతనం డిమాండ్ చేయడానికి కావచ్చు. లేదా ఫిలిప్స్ రేఖ ప్రకారంగా వేతన ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి నిరుద్యోగితే సరైన మార్గం అని సూచించడం జరిగింది, చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వేతన ప్రేరిత ద్రవ్యోల్బణానికి నిరుద్యోగితకి మధ్య గల సంబంధాన్ని ఫిలిప్స్ రేఖ ఆధారంగా వివరించడం జరిగింది ఫిలిప్స్, ఏడబ్ల్యూ ఫిలిప్స్. ఇతని యొక్క మాటలలో, ఏడబ్ల్యూ ఫిలిప్స్ యొక్క మాటలలో మరి ఇక్కడ ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు నిరుద్యోగిత హెచ్చు స్థాయిలో ఉంటుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు నిరుద్యోగిత అల్ప స్థాయిలో ఉంటుంది. అంటే ఇక్కడ రెండిటికి మధ్యన కూడా విలోమ సంబంధం అనేది ఉంటుంది. ఒక చలాంకం హెచ్చుగా ఉంటే మరొక చలాంకం తక్కువగా ఉండడం, ఒక చలాంకం తక్కువగా ఉంటే ఒక చలాంకం హెచ్చుగా ఉండడం. మనం ఇదివరకే ఒక క్లాస్లో మాట్లాడుకున్నాం. ఏంటి అంటే ఒక చలాంకం పెరిగినప్పుడు మరొక చలాంకం కూడా పెరిగితే అది పాజిటివ్ రిలేషన్గా కారకం కావచ్చు, చలాంకం కావచ్చు. మరి ఒక చలాంకం తగ్గి మరొక చలాంకం కూడా తగ్గినప్పుడు దాన్ని పాజిటివ్ రిలేషన్గా, ఒక చలాంకం పెరిగినప్పుడు రెండవ చలాంకం కూడా పెరిగినట్లయితే దానిని పాజిటివ్ రిలేషన్గా, ధనాత్మక సంబంధంగా. అలా కాకుండా ఒక కారకం చలాంకం పెరిగినప్పుడు మరొక కారకం రెండవ చలాంకం తగ్గుతూ ఉన్నప్పుడు తగ్గినట్లయితే, తక్కువగా ఉన్నట్లయితే, ఒక కారకం లేదా చలాంకం తక్కువగా ఉండి మరొక కారకం లేదా చలాంకం హెచ్చుగా ఉన్నట్లయితే వాటిని విలోమ సంబంధం అంటారు, ఇన్వర్స్ రిలేషన్ అంటారు. ఇటు ధనాత్మక సంబంధం, ఇటు విలోమ సంబంధం, ఇన్వర్స్ రిలేషన్షిప్ అండ్ పాజిటివ్ రిలేషన్షిప్. ఈ రెండింటి మధ్యన విలోమ సంబంధం ఉంటుంది అని సూచించాడు ఫిలిప్స్ అనే అర్థశాస్త్రవేత్త. అంతేకాకుండా సాధారణంగా వస్తువు ఉత్పత్తి మార్కెట్ లోపల వినియోగ వస్తువు మార్కెట్ లోపల లేదా ఉత్పాదకాల మార్కెట్ లోపల ఉన్నటువంటి రెండు మార్కెట్లకు సంబంధించినటువంటి డిమాండ్లు కూడా అంచనా వేయడం లోపల కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇటు నిరుద్యోగిత పెరిగి మరి వ్యయ ప్రేరిత, డిమాండ్ ప్రేరిత నిరుద్యోగిత ద్రవ్యోల్బణములకు దారితీస్తుంది అని చెప్పడం. నిరుద్యోగిత తగ్గినప్పుడు మళ్ళీ తిరిగి ఆర్థిక వ్యవస్థలో ఇటు మరొక రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పండి. రెండు రకాలుగా, రెండు కోణంలో కూడా ఆర్థిక వ్యవస్థకి ఒక అంటే దాదాపుగా ఇప్పుడు మనకి ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో రూపొందించాలనేటువంటి క్రమంలో కూడా ఇవి రెండింటిని కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైనా అభివృద్ధి చెందినటువంటి దేశాలైనా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది సాధ్యం కానటువంటి అంశంగానే మనం ఇక్కడ చూడాలి. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య, రెండు కారకాల మధ్య, ఇటు నిరుద్యోగం కావచ్చు, ఇటు ద్రవ్యోల్బణం కావచ్చు, నిజ వేతన రేటు కావచ్చు, డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత లేదా సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం కావచ్చు,
ఈ రెండింటికి ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని అధ్యయనం చేయడం కోసం ఫిలిప్స్ మరి ఒక రేఖని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా దీనిని మరొక రకంగా కూడా మనం వివరించడం జరుగుతుంది. అది సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం లేదా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా. మరి ఓ ఎక్స్ యాక్సిస్ పైన నిరుద్యోగిత రేటును, ఓ వై యాక్సిస్ పైన వేతన రేటుని చూపించినప్పుడు ఏ అనే రేఖను ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటూ చూపిస్తున్నాం. ఇది వ్యయ ప్రేరిత లేదా సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని సూచించేటువంటి రేఖ. అప్పుడు వేతనాల రేటు ఏ విధంగా ఉంటుంది? వేతనాల రేటుకి మరి ఇక్కడ నిరుద్యోగిత రేటుకి ఉన్నటువంటి సంబంధం ఏంటిది అన్నది ఇక్కడ ఫిలిప్స్ రేఖ ఆధారంగా మనం అధ్యయనం చేయడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది, అవగాహన చేసుకోవడం జరుగుతుంది. సాధారణంగా వేతనాల రేటు పెరిగినప్పుడు, హెచ్చుగా ఉన్నప్పుడు, నిరుద్యోగిత తక్కువగా ఉన్నది. మరి వేతనాల రేటు నిజ వేతన రేటు తక్కువగా ఉన్నప్పుడు నిరుద్యోగ రేటు హెచ్చుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం చూస్తూనే ఉంటాం. కానీ అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి స్వల్పకాలంలో మరియు దీర్ఘకాలంలో మళ్ళీ కొంత ఈ రెండింటికి మధ్యలో ఈ రెండు కాన్సెప్ట్లకి మధ్య కొంత ఆంతరం అనేది మళ్ళీ మనం చూడొచ్చు. మళ్ళీ కొంత మనకు కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ద్రవ్యోల్బణం ఏర్పడడానికి సంబంధించినటువంటి కారకాలలో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం కావచ్చు, సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం కావచ్చు, ఈ రెండు కూడా ముఖ్యమైనవి. అంతేకాకుండా సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి ఉత్పత్తి స్థాయిని సిద్ధించింది తర్వాత ఏర్పడేటువంటిది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. మరి సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం లేదా వ్యయ ద్రవ్యోల్బణం అనేది సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి ఉత్పత్తికి చేరక ముందే ఏర్పడేది, సంభవించేటువంటిది మరి సప్లై ప్రేరిత లేదా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఈ విధంగా ఉత్పత్తి వ్యయం పెరిగి, ధరలు పెరిగి సప్లై ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వేతనాల రేటు పెరుగుదలకు, ధరల పెరుగుదలకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అని మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వేతన రేటు పెరుగుదలకు, నిరుద్యోగిత రేటుకు విలోమ సంబంధం ఉంటుంది. దీనిని ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త ఈ విలోమ సంబంధాన్ని అధ్యయనం చేయడం కోసం ఫిలిప్స్ ఒక రేఖని తీసుకోవడం జరిగింది. ఆ రేఖ ఆధారంగానే మనం ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధాన్ని అధ్యయనం చేయడం జరిగింది, వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ వేతన వృద్ధి రేటుకి, నిరుద్యోగిత వృద్ధికి విలోమ సంబంధం ఉంటుందని పేర్కొన్నాం. అంతేకాకుండా వేతన వృద్ధి రేటు అన్నది నిరుద్యోగిత పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం. అంతేకాకుండా నిరుద్యోగిత రేటుకి వేతనాల రేటుకి మధ్య గల సంబంధం ఈ విధంగా ఉంటుంది. అనులోమ సంబంధం ఉంటుందా, విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఇక్కడ స్వతంత్ర చలాంకం, అస్వతంత్ర చలాంకం, డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్, ఈ రెండింటికి మధ్య కూడా సంబంధాన్ని మనం అధ్యయనం చేసుకోవడానికి ఈ భావన ఉపయోగపడుతుంది. అంటే సాధారణంగా ఈ ఫిలిప్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త అభిప్రాయం లోపల, ఫిలిప్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త రూపొందించినటువంటి ఈ భావన లోపల ద్రవ్యోల్బణం అని మామూలుగా మనము ద్రవ్యోల్బణం అనేటువంటి పాఠాన్ని డిస్కస్ చేసేటప్పుడు మనం చాలా రకాలుగా కాన్సెప్ట్లని అభివృద్ధి చేస్తున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం అని, అంతేకాకుండా ఇంకా కాలాన్ని బట్టి కావచ్చు, లేకుంటే డిమాండ్ ధరల స్థాయిని బట్టి కావచ్చు, ద్రవ్యోల్బణాన్ని వివిధ రకాలుగా వ్యక్తీకరించుకున్నాం. అందుకే అందులో భాగంగానే ప్రాకే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఇంకా ఆ తర్వాత జంప్ చేసేటువంటి ద్రవ్యోల్బణం, అంటే ఇంకా అది
10% కన్నా ఎక్కువగా ఉండడం. ధరల స్థాయి రేటు 10% కన్నా ఎక్కువగా ఉండడం. మోర్ దెన్ 10% ఆఫ్ ప్రైస్ లెవెల్ ఆఫ్ ఇంక్రీసెస్. ప్రైస్ లెవెల్ ఇంక్రీసెస్. ఈ విధంగా ధరల స్థాయిని బట్టి ద్రవ్యోల్బణాన్ని మనం వర్గీకరించుకున్నాం, అధ్యయనం చేసుకున్నాం, వివరించుకున్నాం. మరి సాధారణంగా ఈ రెండింటికి మధ్యన డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం ఇటు వస్తు మార్కెట్ డిమాండ్, ఉత్పత్తి మార్కెట్, ఉత్పాదకాల మార్కెట్, వస్తు రాశికున్న డిమాండ్, ఉత్పాదకాలకు ఉన్న డిమాండ్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు ఫిలిప్స్ రేఖ ఆధారంగా తెలుసుకోవచ్చు. అంటే సాధారణంగా ఒక యూకే యొక్క అభివృద్ధి దశను ఒక 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 కాలం, ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ పీరియడ్ని ఆధారంగా చేసుకొని ఒక లండన్ యొక్క యునైటెడ్ కింగ్డమ్ మీన్స్ బ్రిటన్, ద గ్రేట్ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామక్రమాన్ని, తీరును, అభివృద్ధి అంచనా వేస్తూ అతను నిరుద్యోగిత రేటు, నిజ ద్రవ్య వేతన రేటుని అతను ఫిలిప్స్ రేఖ ఆధారంగా రూపొందించి దానిని నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇదే సందర్భంలో కూడా అంటే ఎప్పుడైతే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది దీర్ఘకాలం లోపల, స్వల్పకాలం లోపల కూడా వేరువేరుగా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. ఇంకా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లోపల మరి మనలాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లోపల అంటే ఇక్కడ మనం తీసుకొచ్చేవలసింది ఏంటంటే ఇటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయడానికి, క్షుణ్ణంగా మనం పరిశీలించడానికి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు అంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అంటే యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు లేదా మరి మన లాంటి ఆర్థిక వ్యవస్థలు అని చెప్పుకోవాలి అంటే ఇక్కడ మనలాంటి ఆర్థిక వ్యవస్థలన్నిటికీ కూడా మరి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబిస్తున్నాం. అందులో మరి పూర్తిగా ఇటు పెట్టుబడిదారి లక్షణాలు కానీ, పూర్తిగా సామ్యవాద లక్షణాలు కానీ ఉండకుండా ఇది మిశ్రమంగా, తటస్థంగా, రెండింటికి తటస్థంగా ఉండేటువంటిది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీన్ని ఆధారంగా చేసుకొని మరి మిశ్రమ ఆర్థిక విధానాన్ని కూడా రూపొందించాడు కీన్స్. స్వాతంత్రానంతరం మనం కూడా ఈ మిశ్రమ ఆర్థిక విధానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాం. మరి అభివృద్ధి చెందిన దేశమైన కెనడా, యూకేకి, గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్కి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైనటువంటి ఇండియా కావచ్చు, ఇతరత్ర దేశాలని ఆర్థిక వ్యవస్థకి ఉన్నటువంటి ఈ డిఫరెన్షియేషన్స్ అన్నీ కూడా మరి సమపాలలో ఉన్నాయా అంటే 80% బ్యాలెన్స్ కావు. అందుకే ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థకి ఒక విధానం అనువైతే మరొక ఆర్థిక వ్యవస్థకి మరొక విధానం అనువైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నిరుద్యోగ రేటు అనేది పెరిగినప్పుడు వేతనాల రేటు అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు సాధారణంగా నిరుద్యోగ రేటుకి, వేతనాల రేటుకి విలోమ సంబంధం ఉంటుందని చెప్పే సందర్భంలో కూడా ఈ రెండింటికి మధ్య కూడా మరి ఈ రెండింటికి కూడా స్వతంత్ర చలాకమని మరి అస్వతంత్ర చలాకమని కూడా మనం వ్యాఖ్యానించగలుగుతాం. అంటే వేతన వృద్ధి రేటు నిరుద్యోగిత మీద ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది. వేతన వృద్ధి రేటు నిరుద్యోగిత వృద్ధి రేటుకి మధ్య విలోమ సంబంధం అనేది ఉంటుంది. ఈ సంబంధాన్ని అధ్యయనం చేయడం కోసం, ఈ సంబంధాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కోసం ఫిలిప్స్ రేఖని ప్రతిపాదించడం జరిగింది. ఇతని పేరు మీదుగానే ఈ రేఖని
ఫిలిప్స్ రేఖ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఈ రేఖ మరి ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఈ రేఖలో కూడా 2 దశలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఓయు అన్ఎంప్లాయ్మెంట్ అని, OU1 అన్ఎంప్లాయ్మెంట్ అని, నిరుద్యోగిత. అంటే సాధారణంగా ఈ 2 రేఖల మీద ఉన్నటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు OU నుండి OU1కి తగ్గినప్పుడు OT3 నుండి OT2కి తగ్గడం మొదలవుతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ ఆర్థిక వ్యవస్థలో కూడా మరి పెను మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. విలోమ సంబంధం అనేది కలిగి ఉంటుంది. ఈ సంబంధం ద్వారా ఆర్థిక వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి మరి భిన్నమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థని మనం ఆధారంగా చేసుకొని రూపొందించినప్పటికీ ఇది అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న మనకి దేశానికి కూడా ఇది అన్వయించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు పర్టికులర్గా నిరుద్యోగిత అన్నది ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలోని అంశమే కాదు. ఇది అభివృద్ధి చెందిన దేశాలలో కూడా నిరుద్యోగిత అన్నది ఒక దశలో అది కూడా విలయ తాండవం చేస్తూ ఉంటుంది. అధిక మొత్తంలో కూడా అభివృద్ధి చెందిన దేశంలో నిరుద్యోగిత అన్నది మరి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఉత్పత్తి రంగం పైన, వినియోగ రంగం పైన, పెట్టుబడి రంగం పైన. అంటే ఆ క్రమంలో కూడా అటువంటి సందర్భంలో కూడా అటువంటి స్థాయిలో కూడా మరి ప్రభుత్వాలు కూడా ఎటువంటి పెట్టుబడులు పెట్టాలి, ఎటువంటి మార్పు తీసుకురావాలి అనేటువంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఉపాధి, పారిశుద్ధ్యం, ఉద్యోగిత, అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు విద్య, వైద్యం, రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, పోస్టల్స్, రైల్వేస్, వీటికి సంబంధించినటువంటి అన్ని అవస్థాపన పెట్టుబడులు కూడా ఇక పరిశ్రమలకు, పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేటి అని చెప్పవచ్చు. అప్పుడే ప్రైవేట్ వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ ఉత్పత్తి తీసుకురావడానికి, ఎక్కువ ఉద్యోగిత కల్పించడానికి కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ మరి వివిధ ఆర్థిక వ్యవస్థలలో కూడా ఉన్నటువంటి అన్ని రంగాలకు కూడా ఇది కొంత ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఏది మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కూడా మరి నిరుద్యోగిత రేటుకి, ద్రవ్యోల్బణ రేటుకి లేదా నిజవేతన రేటుకి మరి విలోమ సంబంధమే ఉంటుంది. ఇది ఆయా సందర్భాలలో స్వల్పకాలంలో దీర్ఘకాలంలో కూడా ఒకే రకంగా ఉండకపోవచ్చు, కానీ ఇది సాధారణ స్థాయిలో సగటున మరి ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధిని ప్రభావితం చేసేంతలాగా ఇది పనితీరు ఉంటుంది. కాబట్టి ఫిలిప్స్ అతని యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని, అతని యొక్క ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే నిరుద్యోగిత రేటుకి, నిజ వేతన రేటుకి విలోమ సంబంధం ఉంటుందో, ఈ విలోమ సంబంధాన్ని విలోమ సంబంధం ఆధారంగా మరి ఫిలిప్స్ రేఖని రూపొందించడం జరిగింది. ఆ తర్వాత వివిధ ఆర్థిక వ్యవస్థలలో కూడా, అంటే సాధారణంగా ఫిలిప్స్ రేఖని రూపొందించేటప్పుడు ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త క్షుణ్ణంగా యూకే ఎకనామీని మాత్రమే అతను పరిశీలించాడు. మరి యూకే ఎకనామీ అనేది ఏంటిది? పూర్తిగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది మనం చూడవచ్చు. అంటే ఏది ఏమిటంటే వివిధ ఆర్థిక వ్యవస్థల యొక్క పనితీరు కావచ్చు, వివిధ ఆర్థిక వ్యవస్థల యొక్క దాని యొక్క ఉడంబడిక కావచ్చు, సగటున అవి ఏ మేరకు వృద్ధిని
సాధించడానికి వృత్తి పథంలో నడుస్తున్నాయి చెప్పడానికి ఈ నిరుద్యోగిత రేటు, నిజ వేతన రేటు అనేవి, నిరుద్యోగిత రేటు, ద్రవ్యోల్బణ రేటు అన్నవి చాలా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ద్రవ్యోల్బణ రేటు కూడా సింగిల్ డిజిట్ నుండి డబుల్ డిజిట్కి మార్పు చెందుతున్నటువంటి క్రమం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఈ పాకిస్తాన్ కావచ్చు, లేదా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, పట్టిన ఇది దాదాపుగా డబుల్ డిజిట్లో ఉంది ఇన్ఫ్లేషన్ రేటు మనం చెప్పుకోవచ్చు. అంటే కారణంగా సింగిల్ డిజిట్ నుండి డబుల్ డిజిట్కి చేరుకోవడానికి పట్టేటువంటి కాలం అనేది చాలా తక్కువ కాలమే పడుతుంది. అంటే వివిధ విధానాలు, వివిధ రూపాలుగా మరి ద్రవ్యోల్బణం అనేది మారుతూ ఆర్థిక వ్యవస్థ పైన చాలా తీవ్రమైనటువంటి పరిణామం కూడా ఏర్పడేటువంటి సందర్భం ఉంటుంది. అంటే ఎప్పుడైతే యూకే ఆర్థిక వ్యవస్థని ఫిలిప్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త పరిగణలోకి తీసుకొని ఫిలిప్స్ రేఖను అభివృద్ధి చేసిన తర్వాత ఆయా దేశాలలో ఉన్నటువంటి ఆ ఆర్థిక వ్యవస్థ పరిణామక్రమం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ దాని యొక్క సందర్భం కావచ్చు, అంటే ఆయా ఆర్థిక వ్యవస్థల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఉత్పత్తి కారకాల యొక్క లభ్యత, మానవ వనరుల యొక్క లభ్యత, ప్రకృతి వనరులు, సహజ వనరుల యొక్క లభ్యత, ఇవి మూడు కూడా దేశ ఔన్నత్యానికి, ఆయా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు సౌభాగ్య దిశకు చేరుకోవడానికి, సౌభాగ్య దిశకి బూమ్ స్టేజ్ అంటారు. బూమ్ స్టేజ్ని చేరుకోవడానికి, రీచ్ కావడానికి మరి పట్టేటువంటి సమయం. ఈ అంశాలని ఆధారంగా చేసుకొని ఫిలిప్స్ ఓ ఎక్స్ యాక్సెస్ పైన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని, ఓ వై యాక్సెస్ పైన ఇంట్రెస్ట్ రేట్ లేదా రియల్ వేజ్ రేట్ని చూపడం జరిగింది. ఇంకా ఎప్పటికీ కూడా లాంగ్ పీరియడ్ లోపల ఎల్ఆర్పిసి అన్నది ఫిలిప్స్ కర్వ్ అన్నది లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్, షార్ట్ రన్ ఫిలిప్స్ కర్వ్ మనం చూడాల్సింది. లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్ అనేది ఎప్పుడు కూడా వై అక్షానికి సమాంతరంగా ఉంటుంది, ఓవై అక్షానికి సమాంతరంగా పెరుగుతూ ఉంటుంది. అదే షార్ట్ రన్ ఫిలిప్స్ కర్వ్ అన్నది మాత్రము ఎప్పుడు కూడా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. మరి ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇది ఏ విధంగా అంటే మనం అన్ఎంప్లాయ్మెంట్ రేటుని తీసుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ రేటుని తీసుకున్నప్పుడు OU1 నుండి OU2కి తగ్గింది అనుకుందాం అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అప్పుడు OT3 నుండి OT2కి తగ్గుతుంది నిజ వేతన రేటు, ద్రవ్యోల్బణ రేటు. అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ద్రవ్యోల్బణ రేట్ అనేది తక్కువగా ఉంటుందో ఆటోమేటికల్లీ అక్కడ ఈ పాయింట్ నుండి అది బి పాయింట్కు షిఫ్ట్ అవుతూ వస్తుంది సమతుల్యం. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్ అన్నది ఎప్పుడు కూడా ఓ ఎక్స్ అక్షానికి, ఓ వై అక్షానికి సమాంతరంగా పెరుగుతూ ఉంటుంది. వర్టికల్ టు ఎక్స్ యాక్సిస్ గా చెప్తారు. అంటే అది ఓ వై అక్షానికి నిటారుగా పెరుగుతూ కానీ షార్ట్ రన్ ఫిలిప్స్ కర్వ్ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అంటే ఇది ఎప్పుడు కూడా ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేటుకి, తర్వాత నిజ వేతన రేటుకి లేదా ద్రవ్యోల్బణ రేటుకి ఇది రెండింటిని కూడా సమం చేయడానికే పనిచేస్తూ ఉంటుంది. స్వల్పకాలంలో, దీర్ఘకాలానికి, స్వల్పకాలానికి మధ్య ఉన్నటువంటి అంతరం ఈ రేఖ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఓ ఎక్స్ యాక్సిస్ పైన నిరుద్యోగ రేటును, ఓ వై యాక్సిస్ పైన నిజ వేతన రేటును, ద్రవ్య వేతన రేటును తీసుకొని
మరి ఏఏ అనేది ఏదైతే ఉందో అది నిజ వేతన రేటుగా, నిరుద్యోగిత రేటు చూస్తున్నప్పుడు OU1 నుండి OUకి తగ్గుతుంది. అదే OW1 నుండి OW1కి పెరుగుతుంది. OW నుండి OW1కి పెరుగుతుంది. OW1 నుండి OWకి ద్రవ్య వేతన రేటు తగ్గినప్పుడు ద్రవ్యోల్బణ నిరుద్యోగిత రేటు OQ నుండి O OU నుండి OU1కి పెరుగుతూ ఉంటుంది. ఇది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. దీనినే విలోమ సంబంధం అంటారు. ఈ విలోమ సంబంధం ప్రకారంగా ఎప్పుడైతే రెండు కారకాలకి విలోమ సంబంధాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక కారకం, ఒక ఫ్యాక్టర్ లేదా ఒక చలాంకం పెరిగినప్పుడు మరొక చలాంకం తగ్గితే దానిని, ఒక చలాంకం తగ్గినప్పుడు మరొక చలాంకం పెరిగితే దానిని విలోమ సంబంధం అంటారు. యూనివర్సల్ రిలేషన్ అంటారు. మరొకటి, ఒక చలాంకం పెరిగినప్పుడు మరొక కారకం పెరిగినప్పుడు మరొక చలాంకం లేదా కారకం పెరిగితే, ఒక చలాంకం పెరిగినప్పుడు లేదా కారకం పెరిగినప్పుడు, ఒక చలాంకం తగ్గినప్పుడు లేదా కారకం తగ్గినప్పుడు మరొక చలాంకం లేదా కారకం తగ్గితే దీనిని అనులోమ సంబంధం అంటారు. పాజిటివ్ రిలేషన్షిప్ అంటారు. ఈ రిలేషన్షిప్ అన్నది ఎప్పుడు కూడా విలోమ సంబంధానికి యూనివర్సల్ రిలేషన్షిప్ కాబట్టి ఇది ఎడమ నుండి క్రిందికి వాలి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది షార్ట్ పీరియడ్లో. అదే లాంగ్ పీరియడ్లో మాత్రము ఎడమ నుండి ఏది OY అక్షానికి సమాంతరంగా పెరుగుతూ ఉంటుంది. దీనిని వర్టికల్ టు OX యాక్సిస్ అంటారు. అంటే ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ముఖ్యంగా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం కావచ్చు, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం కావచ్చు, రెండు కూడా వేరు కారణాలు కావచ్చు. అంటే ఇటు జనాభా పెరగడం కావచ్చు, ఉత్పత్తి కారకాల యొక్క వేతనాలు ధరలు పెరగడం కావచ్చు, డిమాండ్ చేయడం కావచ్చు. కొన్ని సందర్భాలలో మనం లాస్ట్ క్లాస్లో ఒక మాట చెప్పుకున్నాం, బ్లాక్ మార్కెట్ సిస్టమ్ అన్న. అంటే బ్లాక్ మార్కెట్ సిస్టమ్ అంటే ఏంటి? నల్ల బజార్లు. ఈ వ్యవస్థ కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. నల్ల బజార్లు ఇంకా నిరుద్యోగంలో ఒకట చక్రీయ నిరుద్యోగితం ఉంటుంది, వ్యవస్థాపన నిరుద్యోగిత ఉంటుంది, ఇంకా తక్షణ నిరుద్యోగిత ఉంటుంది, సాంకేతిక నిరుద్యోగిత ఉంటుంది, సందుష్ట నిరుద్యోగిత ఉంటుంది, చక్రీయ నిరుద్యోగిత ఉంటుంది, వ్యవస్థాపక నిరుద్యోగిత ఉంటుంది. ఇవన్నీ కూడా వివిధ నిరుద్యోగితలన్నీ కూడా మరి దీర్ఘకాలంలో ఏదో ఒక స్టేజ్లో ఏర్పడడానికి దోహదం ఉన్నటువంటి. కానీ షార్ట్ పీరియడ్కి వచ్చేసరికి ఏమవుతుంది సుమారుగా ఒక దశలో అవి డిమాండ్ని ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి లేదా సప్లైని ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనము నిరుద్యోగిత ఏర్పడడానికి అనేకమైనటువంటి కారణాలు చెప్పవచ్చు. సాధారణంగా పేదరికం కూడా నిరుద్యోగం ఏర్పడడానికి ఒక కారణమే అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ పూర్ బికాస్ హీఈస్ అన్ఎంప్లాయ్డ్. హీఈస్ అన్ఎంప్లాయ్డ్ బికాస్ హీఈస్ పూర్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఎందుకు నిరుద్యోగి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి పేదవాడు కాబట్టి అని చెప్తారు. ఒక వ్యక్తి ఎందుకు పేదవాడు అంటే అతను నిరుద్యోగి కాబట్టి పేదవాడుగా అంటారు. ఇక్కడ ఈ పేదరికం, నిరుద్యోగం అనేవి రెండు కూడా మరి ద్రవ్యోల్బణం అనేది కూడా వీటిపైన ప్రభావితం చూపించినటువంటి, పర్టికులర్లీ ద లాంగ్ రన్ అలో అంటే దీర్ఘకాలంలో కూడా ఎక్కువగా ప్రభావితం చూపించే విధంగా ఉత్పత్తి పైన, వినియోగం పైన, పెట్టుబడి పైన
అంటే సాధారణంగా సాధారణంగా వేతన రేటుకి, నిజ వేతన రేటుకి, నిరుద్యోగితకి విలోమ సంబంధం ఉంటుంది అని ఫిలిప్స్ తన యొక్క సిద్ధాంతంలో, తన యొక్క భావనలో ప్రతిపాదించినప్పటికీ ఈ రెండింటి భావనల ఆధారంగా, ఈ రెండింటి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా మరి ఏ, స్వల్ప కాలంలో పట, దీర్ఘకాలంలో పట ఆర్థిక వ్యవస్థలో పట కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే ఎప్పుడైతే నిరుద్యోగిత తక్కువగా ఉంటుందో అప్పుడు ద్రవ్యోల్బణం ఎలా ఉంటుందో, ఎప్పుడైతే నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుందో అప్పుడు ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది అనేటువంటి రెండు అంశాలకు సంబంధించినటువంటి భావనలన్నీ కూడా ఫిలిప్స్ రేఖ ఆధారంగా రూపొందించుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరగడానికి, ద్రవ్యోల్బణం హెచ్చు స్థాయిలో ఉండడానికి అంటే కీన్స్ ప్రకారంగా అసలు ద్రవ్యోల్బణం అన్నది ఆర్థిక వ్యవస్థకి కొంత ఊపునిచ్చే విధంగా ఒక టానిక్ లాగానే పనిచేస్తుంది అనుకున్నాం మనం. కానీ అది ఎప్పుడైతే దాని యొక్క స్థాయిని దాటిపోతుందో 2 to 4% అన్నది ఒక అవసరం ఆర్థిక వ్యవస్థకి. ఆ తర్వాత హెచ్చుగా ఉండే ద్రవ్యోల్బణం అంతా కూడా ఆర్థిక వ్యవస్థకి నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. ఆ విధంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మరి కాలక్రమంగా ఆర్థిక వ్యవస్థలో కూడా వినియోగ రంగం పైన, పెట్టుబడి రంగం పైన, ఉత్పత్తి రంగం పైన దోహదం చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇవి రెండు కూడా ఉత్పత్తి రంగం, వినియోగ రంగం, పెట్టుబడి రంగం మరి సమతుల్యంలో ఉండాలి అంటే ఇటు నిరుద్యోగిత కానీ, ద్రవ్యోల్బణం కానీ, ద్రవ్యోల్బణ రేటు కానీ, నిరుద్యోగిత రేటు కానీ, ఇంకా కీన్స్ ప్రకారంగా అసలు సంపూర్ణ ఉద్యోగిత అన్నది స్టేట్మెంట్ అన్నది రాంగ్ అంటాడు కీన్స్ మాత్రం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎకనామీ నెవర్ అచీవ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ స్టేజ్. అసలు ఆ స్థాయి అన్నది మనం ఇప్పుడు ఊహించుకోలేము, దాన్ని చేరుకోలేము అంటారు. ఇది ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కూడా ఉన్నటువంటి పరిణామక్రమంగా కీన్స్ అభివర్ణిస్తాడు. కాబట్టి ఈ రెండు కోణాలలో చూసినప్పుడు ఈ నిరుద్యోగిత, ద్రవ్యోల్బణ స్థాయి అన్నది పెట్టుబడి స్థాయిని, వినియోగ స్థాయిని, పొదుపు స్థాయిని, ఉత్పత్తి స్థాయిని, రంగాలని మరి పరివృత్తం చేసే విధంగా ఉండాలి. కానీ వీటిపైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపే విధంగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఆర్థిక వ్యవస్థ లాంగ్ పీరియడ్లో చాలా పరిణామాలు ఎదుర్కొంటుంది. అవి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనేటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. అంటే ద్రవ్యోల్బణం ఇక్కడ అధ్యయనం చేసే సందర్భంలో కూడా ఈ ఫిలిప్స్ రేఖకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది వేతన స్థాయి పెరిగి సప్లై వ్యయం పెరగడం వలన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు, ఉత్పాదకత కూడా పెరిగితే ద్రవ్యోల్బణం ఏర్పడదు అన్నాడు. అదే వేతనాలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు నిరుద్యోగిత తగ్గుతుందని, వేతన రేటు తగ్గినప్పుడు నిరుద్యోగిత పెరుగుతుంది అని ఫిలిప్స్ తన యొక్క రేఖాపటం ద్వారా వివరించడం జరిగింది. ఇది చేరుకోవడం, సాధించడం, సంపూర్ణ ఉద్యోగం సాధించడం అనేది కీన్స్ ప్రకారం ఊహజనితమైనప్పటికీ ఇది ఆర్థిక వ్యవస్థ సౌభాగ్య దశను చేరుకోవడానికి ఇవి రెండు కూడా ఒక బ్యాలెన్స్ ఫ్యాక్టర్స్గా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు, ఉండాలి అని చెప్పవచ్చు. దీని ద్వారా ఇటు ఉత్పత్తి రంగం, పెట్టుబడి రంగం, వినియోగ రంగం ఇవి ఒక పటిష్టవంతమైనటువంటి క్రమంలో కూడా ఉంటాయి. ఒక దీర్ఘకాలంలో కూడా
మంచి ఫలితాలని ఇస్తాయి అని చెప్పొచ్చు.